నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నగరంలో ఈ నెల 23 నుంచి నంది నాటకోత్సవాలు. అందరూ ఆహ్వానితులన్న సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి. వైసీపీలో దళిత బీసీ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉందా? టీడీపీ నేత నక్కా ఆనందబాబు సూటి ప్రశ్న. పరిశ్రమల భూ కేటాయింపుల్లో భారీ అవకతవకలు. జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపణలు. సీఎం జగన్ కొత్త ఆటకు తెరలేపారు. ఆయన వైఫల్యాలను ఎమ్మెల్యేలపై రుద్దుతున్నారన్న టీడీపీ నేత శ్రావణ్ కుమార్. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. రైతాంగ సమస్యలపై బీజేపీ కిసాన్ మోర్చా ఆందోళన. నంది నాటకోత్సవాలను విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్నట్లు సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్న నాటక ప్రదర్శనలో 38 నాటకాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డీఆర్సీ హాల్లో సమాచార కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 23వ తేదీ నుండి ప్రారంభం కానున్న నంది నాటకోత్సవాలు, పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, బాలల నాటకాలు, కళాశాలల యూనివర్సిటీ నాటకాల విభాగాల్లో పోటీలు జరగనున్నట్లు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతితో పాటు ఎన్టీఆర్, వైఎస్ఆర్ పురస్కారాలను ప్రభుత్వం అందించనున్నట్లు తెలిపారు. భావితరాలకు కళల స్ఫూర్తిని అందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న పోటీలను తిలకించేందుకు అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు నంది నాటకోత్సవాలు ఇక్కడ ఫైనల్ ఏవైతే ఉన్నాయో ఫైనల్ ప్రదర్శనలు, నంది నాటకోత్సవాల ఫైనల్ ప్రదర్శనలు ఇక్కడ జరగబోతుంది. ఈ నంది నాటకోత్సవాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిలిం, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నంది నాటకోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. పద్య నాటకం, సాంఘిక నాటకం, నాటిక, బాలల నాటికలు, తర్వాత కళాశాల అండ్ యూత్ నాటికలు. సో ఈ 5 విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో ఈ 6 రోజుల పాటు, అంటే 23 నుంచి 29 వరకు ఈ 6 రోజుల పాటు జరిగే ఈ పోటీలు శ్రీ వెంకటేశ్వర నగరంలో ఉన్న వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో జరుగుతాయి. టిఆర్ రంగస్థల పురస్కారం, డాక్టర్ వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం, ఈ 2 కూడా ఇవ్వడం జరుగుతుంది. సీఎం జగన్ అతని పార్టీకి ఉన్న అజెండా దోపిడీ చేయటమే అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. వైసీపీలో దళిత, బీసీ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉందా అని నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ఇతర నియోజకవర్గాలకు ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లు సీఎం జగన్ మారుస్తున్నారంటే వాళ్లు గెలవరని ఒప్పుకున్నట్లేగా అన్నారు. లోపల ఓటమి భయంతో కుమిలిపోతూ పైకి మాత్రం వైనాట్ 175 అని జగన్ అంటున్నారని ఆనందబాబు విమర్శించారు. ఎమ్మెల్యేగా ప్రజలతో ఎన్నుకోబడి ఒక 2 సార్లు 3 సార్లు ఒక నియోజకవర్గంలో పోటీ చేసిన వాడిని, ప్రజెంట్ మంత్రిగా ఉన్న వ్యక్తుల్ని ఇక్కడ నుంచి తీసుకుపోయి ఇంకో చోట పెట్టావంటే అర్థం ఏంటి? నీ సర్వేలో వీడు పనికిరాడని తేలబట్టే కదా. ఓకే, నువ్వు ఓటమిని సగం ఒప్పుకుంటున్నావు. నువ్వు మార్చిన ప్రతి ఒక్కరిని కూడా సగం ఓటమిని ఒప్పుకొని తీసుకుపోయి ఇంకో చోట పెడుతున్నావు. నిన్న కూడా అంటున్నాడు సజ్జల వైనాట్ 175 అని. ఎందుకు ఉంచుకో మొత్తం సిట్టింగ్ అందరికి సీట్లు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడితే మమ్మల్ని మాట్లాడుతుంటావు సింగిల్ గా రండి అని. నువ్వు సిట్టింగ్ అందరికి సీట్లు చేత అయితే వైనాట్ 175 కాదు, వైనాట్ పులివెందులని మేము అడుగుతా ఉన్నాం. ఏపీ ప్రభుత్వం క్లియరెన్స్ సేల్ మొదలుపెట్టిందని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గతంలో కొన్ని కంపెనీలకు భూమి కేటాయిస్తే వాళ్లు ఏర్పాటు చేయలేని రద్దు చేసుకున్నారని, తిరిగి ఆ కంపెనీలకు భూములు కేటాయిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశ్రమల కోసమంటూ భూ కేటాయింపులో భారీ అవకతవకలకు ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు. ఈ కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ఎవరిని బెనిఫిట్ చేయడానికి నేను ప్రశ్నిస్తున్నాను.
కొంతమందికే సోదమైనా అది సెలెక్టివ్గా క్విడ్ ప్రోకో డీల్స్ పెట్టుకుని మీరు చేసే ఈ నూతన విధానం ద్వారా మన రాష్ట్రంలో అద్భుతంగా పెట్టుబడులు వస్తాయి, కనివిని రీతిలో మనం ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతామని చెప్పిన ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ఈ ప్రత్యేకంగా ఈ 2 కేసులు, ఒకటేమో హిందూపూర్ అనంతపూర్లో జరిగిన ఈ 350 ఎకరాలు, ఇంకోటేమో 2680 ఎకరాలు నెల్లూరులో కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కోసం గతంలో ఇచ్చిన భూమిని వీళ్ళు బలవంతంగా లాక్కుందామని చేసిన ప్రయత్నం రెజ్యూమ్ చేసిన దాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఎందుకు సడన్గా గవర్నమెంట్ సరెండర్ చేస్తోంది? కారణం ఏంటి? దీంట్లో క్విడ్ ప్రోకో ఏంటి? అసలు కొంతమంది కోసమే మీరు బెనిఫిట్ కలిగే విధంగా ఎందుకు చేస్తున్నారు ఈ పాలసీ విధానాన్ని? దీని గురించి ఖచ్చితంగా నవంబర్ 3వ తారీఖున క్యాబినెట్లో జరిగిన ఆ సమావేశంలో ఎందుకు ఇటువంటి క్లియరెన్స్ సేల్ పెట్టారు? ఎందుకు హడావడిగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కౌన్సిల్ హెడెడ్ బై చీఫ్ సెక్రటరీ వాళ్ళు ఆమోదించకపోయినా కూడా, వాళ్ళ అబ్జెక్షన్స్ రేజ్ చేసినాక కూడా ఎందుకు ముఖ్యమంత్రి గారి సమక్షంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మరియు క్యాబినెట్ దీనికి ఆమోదం తెలిపిందో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పాలి. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ తుఫాన్తో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. పంటలపై రైతులు తీసుకున్న రుణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాండురంగ విఠల్, అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ, కిసాన్ మోర్చా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అకాల వర్షాలకి పంటలు కుళ్ళిపోతుంటే కనీసం ముద్దు నిద్రపోతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం ప్యాలెస్లో నుంచి పంట పొలాల్లోకి రాకపోగా రెడ్ కార్పెట్ వేయించుకొని ఎక్కడైతే మట్టి అడ్డుకుంటుందని చాలా దూరంగా రైతులను అవమానించడం చాలా హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతు లేనిదే మనం బతకలేము, రైతే ఈ రాజ్యానికి వెన్నెముక అని అనేక పర్యాయాలు మనం చెబుతుంటే ఈ ప్రభుత్వంలోని వైసీపీ ప్రభుత్వం కనీసం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తుంది. కానీ రైతుల దగ్గరికి వచ్చి పలకరీకపోగా ఎకరానికి 2,500 రూపాయలు నష్టపరిహారం ప్రకటించడం చాలా హాస్యాస్పదం. అదేవిధంగా గత 4.5 సంవత్సరాల నుంచి పంట కాలువలు కానీ, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థను కానీ కనీసమైనటువంటి తుత్తికార కూడా తీయక ఈ రోజున పొలంలో ఉన్న నీరు బయటికి పోయే మార్గం లేక రైతు కన్నీట నీరు గారుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదని అనేక పర్యాయాలు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున అధికారులను ఎన్ని రకాల హెచ్చరించినప్పటికీ ఏ ఒక్కరూ కూడా బయటికి వచ్చి రైతు యొక్క దీన పరిస్థితిని చూడకపోవటం, ఈ యొక్క మొద్దు నిద్ర రాష్ట్ర ప్రభుత్వం కనుక వేయకపోతే భవిష్యత్తులో రైతులు ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని, అదేవిధంగా పార్లమెంట్లో టియర్ గ్యాస్ దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. హిందూ కళాశాల కూడలి వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మాట్లాడుతూ దేవాలయం లాంటి పార్లమెంట్లో దాడి జరగడం సిగ్గుచేటన్నారు. బీజేపీ భద్రతా లోపం వల్లనే పార్లమెంట్లో దాడి జరిగినట్లు తెలిపారు. అమిత్ షా నేతృత్వంలో భారతదేశంపై కుట్ర జరుగుతుందనే అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్రాంతంలో దాడి జరగడంపై జాతీయ స్థాయిలో న్యాయమూర్తితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షుడు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. మెడ కూడా పక్కకు తిప్పకుండా కూర్చోవలసినటువంటి అవసరం ఉంటుంది. చివరికి పెన్ను కూడా లోపలికి తీసుకొని ఎల్లగలేనటువంటి సెక్యూరిటీ ఉంటుంది. అటువంటి చోట మరి విష పదార్థాలతో కూడినటువంటి టియర్ గ్యాస్కు సంబంధించినటువంటి దాన్ని ఏ విధంగా లోపలికి తీసుకెళ్లగలిగారో దేశ ప్రధానమంత్రి భారత జాతికి చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, ఎందుకు బీజేపీ ప్రభుత్వ కాలంలోనే ఎందుకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మాకు అనుమానం కలుగుతూ ఉంది. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఉన్నప్పుడు గ్యాలరీలో నుంచి దూకి రాహుల్ గాంధీ గారి మీద నుంచి స్పీకర్ దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రాణాలకు తెగించి ఆ తీవ్రవాదులు పట్టుకొని మరి మార్షల్కి అప్పచెప్పినప్పుడు చరిత్ర అంటే పార్లమెంటు సభ్యులకే ప్రాణానికి రక్షణ లేకుండా పార్లమెంటు సభ్యులే
తమ ప్రాణాల్ని తాము కాపాడుకోవాలా? అంత చేతగాని దద్దమ్మలు ఎందుకు అధికారంలో ఉండాలో భారత జాతికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తూర్పు నియోజకవర్గంలో నెహ్రూ నగర్ 56వ డివిజన్లో ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా విస్తృతంగా పర్యటించి వార్డులో జరుగుతున్న పనుల అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం నెహ్రూ నగర్, సంజీవ నగర్ రైల్వే గేట్ ప్రాంతాలలో సైడ్ కాలువలు, లీకైన డ్రైన్స్ లో పేరుకుపోయిన పూడికను తీయాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఐశెట్టి కనకదుర్గ శ్రీనివాస్, 55వ కార్పొరేటర్ పాపతోటి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జగన్ ఫెయిల్యూర్ ని ఎమ్మెల్యేలపై రుద్ది ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ఒక నియోజకవర్గంలో ఫెయిల్ అయిన నాయకులను మరో నియోజకవర్గ ప్రజలపై రుద్దే ప్రయత్నం జగన్ చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెనాలి శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జగన్ ఫెయిల్యూర్ను దళిత వర్గాలకు చెందిన నాయకులపై రుద్ది కొత్త ఆటకు తెరతీశారన్నారు. రాష్ట్రంలో దళితులపై జరిగే దాడులు వైసీపీ దుర్మార్గ పాలనకు నిదర్శనమన్నారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం దళితులు, మహిళలపై జరిగే దాడుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసే అంశాల్లో జగన్ ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకు 42 మంది కోఆర్డినేటర్ల మార్పు అనే కొత్త ఆటకు తెరతీశారన్నారు. ఇప్పటికైనా జగన్ ఆటలను ప్రజలు గుర్తించి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో రాజా మాస్టారు, దామచల శ్రీనివాస్, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్ని వీళ్ళ మీద నెట్టి, ఈ వ్యక్తుల మీద నెట్టి మరలా వాళ్ళకేదో అవకాశాలు కల్పిస్తాం, సీట్లు ఇవ్వలేకపోతే పార్టీలో ఇంకో రకంగా అవకాశాలు కల్పిస్తామని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఎన్ని రంగాల్లో ఫెయిల్ అయింది మనందరికీ తెలుసు. తుఫాన్ వస్తే ఎలా ఆడుకున్నాడో రాష్ట్ర ప్రజల జీవితాలతో తెలుసు. అలాగే దళిత సోదరిమణులని ఏ రకంగా హింసకు గురి చేశాడో తెలుసు. సరైన టైంలో చర్యలు తీసుకోనందువల్ల పంటకి సరైన సమయంలో నీళ్లు ఇచ్చిన పరిస్థితి లేదు. కష్టపడి పండించుకుంటే ఆ పంట తుఫాను బారిన గురైతే దానివల్ల వచ్చే కనీసం ఏదైనా సహాయం చేద్దామనే మనసు లేదు. ఇన్ని రకాల ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయడానికి కోసం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త ఆట ఆడుతున్నాడు. ప్రజలు గమనించాలి. మీరు ఈసారి అతనితో ఆడుకోవాలి. ఆడుదాం ఆంధ్రలో రకరకాల ఆటలు ఉంటే జగన్మోహన్ రెడ్డి రకరకాల ఆటలని బడుగు బలహీన వర్గాల మీద మరి సామాజికంగా బలహీన వర్గంగా ఉన్న వ్యక్తుల మీద, తన యొక్క ఎమ్మెల్యేల మీద ఆట ఆడుతూ ఉన్నాడనేది మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం. ప్రజలు ఈ ఆటలు గమనించాలి. తుఫాను, కరువు కారణాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ రేపు కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర గతంలో కరువు మండలాల్ని ప్రకటించకుండా 400 పైచలకు కరువు మండలాలుంటే కేవలం 100 మాత్రమే కరువు మండలాలను ప్రకటించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా, అలాగే మిచౌం తుఫానుకి మొత్తం 100కు 100% వరి, అరటి, మొక్కజొన్న, జొన్న, మిరప తదితర ధాన్యం కానీ వాణిజ్య పంటలు అన్ని రకాల పంటలు దెబ్బతిని రైతు కన్నీటి పర్యంతం అవుతూ ఆత్మహత్య తప్ప మరొక మార్గం లేని దిశలో
ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పటికే 4 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో జిల్లాలోని అంగన్వాడీలు పాల్గొని నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొని మద్దతు తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే అధికంగా ఏపీలో వేతనాలు ఇవ్వడంతో పాటు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరారు. మృతి చెందిన అంగన్వాడీల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు బీమా అమలు చేయాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి మనోజ, రాధా, చిన్న వెంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంగన్వాడీ వర్కర్ కి 11,500 రూపాయలు ఇస్తున్నారు. హెల్పర్ కి కేవలం 7,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే తెలంగాణలో ఉన్నదానికంటే నేను ఎక్కువ ఇస్తాను అని చెప్పారు. ఈరోజు తెలంగాణలో అంగన్వాడీ వర్కర్కి 13,650 రూపాయలు ఇస్తున్నారు. మరి 13,650 కంటే 11,500 ఎక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారిని మనం అడుగుతా ఉన్నాం. అందుకని మొదటి డిమాండ్ అంగన్వాడీల వేతనాన్ని కనీస వేతనం చేయాలి, వేతనం పెంచాలని చెప్పేసి మేము కూడా మీతో పాటు డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది చాలా ముఖ్యమైనటువంటి అంశం గ్రాట్యుటీ. ఇవాళ మీరు 30 ఏళ్ళు పనిచేస్తున్నారు, 25 ఏళ్ళు పనిచేస్తున్నారు, పనిచేసి వెళ్ళిపోయేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇటీవల భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఒక బ్రహ్మాండమైన తీర్పు చెప్పింది. అంగన్వాడీలు పదవి విరమణ చేసేటప్పుడు వాళ్ళ గ్రాట్యుటీ ఇవ్వాలనేటటువంటి ఒక గొప్ప తీర్పు చెప్పింది. కొన్ని రాష్ట్రాల్లో ఈరోజు దాన్ని అమలు చేయడానికి ముందుకు వచ్చింది. నేను శాసన మండలిలో ఈ గ్రాట్యుటీ అంశాన్ని లేవనెత్తి ప్రశ్న వేసి మీరు గ్రాట్యుటీని అమలు చేయాలి అంగన్వాడీలకు అని చెప్పేసి ప్రశ్న వేయటం జరిగింది. దాన్ని పరిశీలిస్తున్నామని చెప్పేసి ఆ రోజు మంత్రి గారు చెప్పారు, కానీ ఇంతవరకు పరిశీలించింది ఏమీ కూడా లేదు. క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పో జనవరి 26 నుంచి 28వ తేదీ వరకు గుంటూరులో జరగనుంది. సిద్ధార్థ కన్వెన్షన్ లో 3 రోజుల పాటు జరిగే ఈ 7వ ప్రాపర్టీ షో బ్రోచర్ను మేయర్ కావటి మనోహర్ తో పాటు క్రెడాయి ప్రతినిధులు శివారెడ్డి తదితరులు ఆవిష్కరించారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో గృహాలను అందించేందుకు క్రెడాయి కృషి చేయడం అభినందనీయమని మేయర్ కావటి అన్నారు. గృహ అవసరాలకు వాడే టెక్నాలజీ స్టాల్స్ తో పాటు బ్యాంకర్లు కూడా ఈ ప్రాపర్టీ షోలో అందుబాటులో ఉంటారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శివారెడ్డి కోరారు. సరైనటువంటి ధర తీసుకుని ఎంతో మంది ఇంటి యజమానుల యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తులు మీ బిడ్డలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా చెప్తాం. ఎందుకంటే గుంటూరు నగరంలో క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడేటువంటి పరిస్థితి మీ బిడ్డలు ఎక్కడా కూడా చేయదు. దానికి తోడు ప్లాన్ తీవేసేటువంటి పరిస్థితి కూడా నాకు తెలిసి 100% కూడా ఉండదు. ఏదైనా ఒక 10% డీవియేషన్ ఉంటే దానికి ఏదో ఫీజులు కట్టుకుంటారు, మీలో 10% మాత్రమే ఉండదు. ఎందుకులే ఈ ప్రభుత్వ అధికారులతో ఎందుకులే తలకాయని ఎందుకులే పెడతాం అని చెప్పి ఉద్దేశంతో మీరు 10% బిలోనే డీవియేషన్లోకి వెళ్ళి ఆ 10% ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి దీని ప్రకారం మీరు ఫీజులు కట్టుకొని ఆసుపత్రి సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్తాను. క్రెడాయి తరఫున జనవరి 26, 27, 28 తారీఖులో మా 7th ప్రాపర్టీ షో సిద్ధార్థ గార్డెన్స్ విజయనగర్లో సిద్ధార్థ గార్డెన్స్ నందు జరపడానికి నిర్ణయించడం జరిగింది. దీంట్లో ఎక్కువ మంది బిల్డర్స్, తర్వాత బ్యాంకర్స్, అలాగే రియల్ ఎస్టేట్, అలాగే మెటీరియల్స్, కొత్త రకాల మెటీరియల్స్ ఇవన్నీ కూడా ప్రదర్శించడం జరుగుతుంది. వీటి వల్ల ఏంటంటే ప్రజలకి ఒక అవగాహన కల్పించడం కోసం బ్యాంకర్లతో ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, అలాగే బిల్డర్లు ఎవరెవరు ఏ రేట్ అమ్ముతున్నారు, ఎవరెవరు ఏ క్వాలిటీ కడుతున్నారు అనేది ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి. హిందూ కళాశాల ఫుడ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మిల్లెట్ వర్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మన ఆహారంలో చిరుధాన్యాల ప్రాముఖ్యతను గుర్తించడం రోజురోజుకి పెరుగుతోంది. చిరుధాన్యాల వినియోగాన్ని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి వారు 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో చిరుధాన్యాలతో తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్ను
విద్యార్థులు తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో హిందూ కళాశాలతో పాటు నగరంలోని ఇతర కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల పాలక మండలి అధ్యక్షులు సోమయాజీ మరియు కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి, అలైడ్ కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ జె ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి వారు 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించారు. ఈ సందర్భంగా హిందూ కళాశాలలోని ఫుడ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మిల్లెట్ వెల్స్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఈ చిరుధాన్యాలతో తయారు చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ని ప్రదర్శించారు. వాళ్ళే ఈ ఐటమ్స్ని తయారు చేసి వచ్చిన వారందరికీ కూడా చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యతని వివరించారు. ఏ రకమైనటువంటి ఐటమ్ తీసుకుంటే ఏ రకమైనటువంటి పోషక విలువలు వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చక్కగా వివరించారు. వైసీపీ పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును మాలలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాల ఐక్య సేవా సమితి ఆందోళన చేపట్టింది. లార్జెస్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో మాలలు పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాలల ఐక్య సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు స్టాలిన్ మాట్లాడుతూ వైసీపీని మాలలు గెలిపిస్తే వారిపైనే కుట్ర జరుగుతుందన్నారు. ఎంపీ సురేష్ దళితులకు మధ్య వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో అధికంగా ఉన్న మాల వర్గానికి వైసీపీ ఓటు కేటాయించకుండా మరొక వర్గానికి చెందిన వారికి కేటాయించడం సరికాదన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే సీటును మాలలకు కేటాయించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డేవిడ్, ఉదయ్ కుమార్, జ్యోతిబాబు, కుమారి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడో ఉండవాలని తీసుకొచ్చి పత్తిపాడు నియోజకవర్గంలో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కాకపోవచ్చు, వాళ్ళ సలహాదారులు అయి ఉండొచ్చు. వాళ్ళు ఎవరైనా సరే తప్పుదారి పట్టించి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాలలని రేపు ఓటేయకుండా చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మేము ఏమన్నామంటే పత్తిపాడు నియోజకవర్గంలో మాలలకి ఎక్కువ ఓటింగ్ ఉన్నప్పుడు అక్కడే మాలలను నిలబెట్టండి. దయచేసి మాలలు వైసీపీ మీద చాలా తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు. బాధను తీర్చాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది. మీడియా వాళ్ళ ద్వారాగా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర జారేస్తారని మీ అందరూ కోరుకుంటున్నాను. నేను మాల ఐక్య సేవా సమితి తరఫున మాలలకు ఇచ్చేంత వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. రేపు D13 సెక్షన్ మరియు కృష్ణా సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ మరమ్మతుల కారణం చేత మంగళదాస్ నగర్, సీతారాం నగర్, బెస్ట్ ప్రైస్ ఫీడర్స్, విజయవాడ మెయిన్ రోడ్, మద్రాల కాలనీ ఏరియాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారి ఖాన్ తెలిపారు. పవన్ జౌతా ఫౌండేషన్ ఫౌండర్ పవన్ ఆధ్వర్యంలో నిత్యాన్నదానం కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి దీనజన సమితి ఆశ్రమంలో అల్పాహారం, కేకును యాచకులకు టిఫిన్ మరియు భోజనం, బ్లాంకెట్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండర్ పవన్ మాట్లాడుతూ మనం చేసే చిన్న సాయం వల్ల ఈ ప్రపంచం ఏమీ మారిపోదు, కానీ సాయం పొందిన వారి ప్రపంచం ఖచ్చితంగా మారుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీదా పవన్, సిల్వశెట్టి కుమార్, దిలీప్, నవ్య, తాళం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ 25వ స్పోర్ట్స్ మీట్ ఉత్సాహంగా జరిగింది. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సుప్రజతో పాటు ఉప విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ తమ పిల్లల్ని పేరెంట్స్ ప్రోత్సహించాలని అతిథులు సూచించారు. స్ట్రెస్ నుంచి రిలాక్స్ అయ్యేందుకు స్పోర్ట్స్ దోహదపడతాయన్నారు. గత 25 ఏళ్లుగా స్పోర్ట్స్ మీట్ను నిర్వహిస్తున్నట్లు స్కూల్ చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి తెలిపారు. మొత్తం అరౌండ్ 8 ఈవెంట్స్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. 80 మీటర్స్ రన్, 100 meters, long jump, high jump and sack race, lemon race. Very good to know that so many activities being conducted for the kids.
స్పోర్ట్స్ పెట్టడం నిజంగా కూడా పిల్లలకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మానసికంగాను ఆరోగ్యంగాను ఉల్లాసంగాను టీమ్ స్పిరిట్ డెవలప్ చేయడానికి కూడా స్పోర్ట్స్ ప్లే ప్రామినెంట్ రోల్. సో ఇలాంటివి ఇంకా యాక్టివిటీస్ మరిన్ని ఆక్స్ఫర్డ్ వాళ్ళు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫాదర్ గారు చేస్తున్నటువంటి విషయంలో మనం ముందుకు వచ్చి ఇంకా వృద్ధిలోకి చెందాలని కోరుకుంటూ ఈ గేమ్స్లో ఆడే ప్రతి పిల్లవాడి యొక్క విషయంలో గెలుపువాటంలో అనేది సహజం. ఇద్దరు పోటీ పడితే ఎవరన్నా ఒకరు వాడిపోవడం తప్పదు. దాన్ని వాడిపోయామని బాధపడకన్నా నెక్స్ట్ ఇయర్కి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకునే విధానంలో ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. సో ఈ స్పోర్ట్స్ ద్వారా పిల్లలకి కాంపిటేటివ్గా ఎలా పార్టిసిపేట్ చేయాలి. సో ఈ స్పోర్ట్స్లో ఇవాళ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము. 400 మీటర్స్, 100 మీటర్స్, 200 మీటర్స్, అలాగే ఫీల్డ్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఈ ఈవెంట్స్ ద్వారా పిల్లలు కూడా టీమ్ స్పిరిట్, ఒక టీంలో ఎలా వర్క్ చేయాలి, అలాగే గెలిచినా ఓడిపోయినా కూడా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ మెయింటైన్ చేయాలి పిల్లలు. ఎందుకంటే లైఫ్ విల్ త్రో లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఎట్ యూ. సో ఈ స్పోర్ట్స్ డే ద్వారా పిల్లలు టీంలో ఎలా వర్క్ చేయాలి, అలాగే ప్రతి అంశాన్ని కూడా లైఫ్లో కాంపిటేటివ్గా తీసుకొని స్పోర్టివ్గా తీసుకోవాలి. విక్టరీ వెంకటేష్ అండ్ రానా ఫ్యాన్స్ గుంటూరు ఆధ్వర్యంలో విక్టరీ వెంకటేష్ మరియు రానాబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సురేష్ మూవీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫీసులో మాదల రత్తయ్య చౌదరి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం మరియు క్యాలెండర్ను విడుదల చేశారు. అదేవిధంగా మానవతా వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి చిన్న, సుబ్బారావు, సత్యనారాయణ, రాంబాబు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. విక్టరీ వెంకటేష్ గారి పుట్టినరోజు సందర్భంగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో అవగాహన వాహనాలను కమిషనర్ కీర్తి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గ ఓటర్లకు ఈవీఎం, ఓటర్ వెరిఫికేషన్, పేపర్ ఆడిట్ పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా మొబైల్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముస్తఫా ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు ఆధ్వర్యంలో 50వ డివిజన్లోని శారదా కాలనీ మెయిన్ రోడ్ రెండు వైపులా వెడల్పులు పెంచుతూ సీసీ రోడ్ల నిర్మాణానికి ₹1,20,00,000 తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండూ తలిస్తే గుర్తొచ్చేది సీఎం జగన్ అన్నారు. క్రోసూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పోటీలను నిర్వహించేందుకు అవసరమైన క్రీడా సామాగ్రిని మండల పరిధిలోని సచివాలయాలకు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రతిభ ఉన్న క్రీడాకారులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలో ఈ నెల 23 నుంచి నంది నాటకోత్సవాలు, అందరూ ఆహ్వానితులైన సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి. వైసీపీలో దళిత, బీసీ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉందా? టీడీపీ నేత నక్కా ఆనందబాబు సూటి ప్రశ్న. పరిశ్రమల భూ కేటాయింపుల్లో భారీ అవకతవకలు, జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపణలు. సీఎం జగన్ కొత్త ఆటకు తెరలేపారు. ఆయన వైఫల్యాలను ఎమ్మెల్యేలపై రుద్దుతున్నారన్న టీడీపీ నేత శ్రావణ్ కుమార్. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, రైతాంగ సమస్యలపై బీజేపీ కిసాన్ మోర్చా ఆందోళన. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.